2026-27 ఆర్థిక సంవత్సరం మొదలైన వేళ బడ్జెట్లో ప్రకటించిన కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు అమల్లోకి వచ్చాయి. డిజిటల్ చెల్లింపులు, ఏటీఎం లావాదేవీలు సహా ఇతర అంశాల్లో నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి చేసే విదేశీ యాత్రలపై 2% టీడీఎస్ వర్తిస్తుంది. రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ విషయంలో కూడా నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 2026-27 ఆర్థిక ఏడాది మొదలైన వేళ ఆదాయ పన్ను చట్టం 2025 అమల్లోకొచ్చింది. ఇది 64 ఏళ్ల నాటి ఆదాయ పన్ను 1961ని భర్తీ చేయనుంది. పన్నులు, పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేకపోయినా నిబంధనల్ని సరళతరం చేస్తూ కేంద్రం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ కు బదులుగా ట్యాక్స్ ఇయర్ గా వ్యవహరించనున్నారు. ఇది గందరగోళాన్ని తగ్గించి పన్ను లెక్కింపును సులభతరం చేయనుంది. హైదరాబాద్, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్ లో నివసిస్తున్న వేతనజీవులు ఇక నుంచి తమ హెచ్ఆర్ఏలో 50% పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇప్పటి వరకు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై నగరాలకే పరిమితమైన ఈ ప్రయోజనాన్ని కేంద్రం మరో 4 నగరాలకు విస్తరించింది. హెచ్ఆర్ఏ కింద మినహాయింపులు పొందాలంటే అద్దెదారు, ఇంటి యజమాని మధ్య ఉన్న అద్దె ఒప్పందం వెల్లడించడం తప్పనిసరి. ఇది కూడా పాత పన్ను విధానం ఎంపిక చేసుకున్న వారికే వర్తిస్తుంది. ఫ్యూచర్స్ పై సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను 0.02 నుంచి 0.05% పెరిగింది. ఇక నుంచి పాన్ కార్డు పొందాలంటే ఆధార్తో పాటు ఓటర్ ఐడి, పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ వంటి అదనపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఇక నుంచి చేసే అన్ని డిజిటల్ లావాదేవీలకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి. ఈ నిబంధన బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు సహా చెల్లింపుల వ్యవస్థలోని అన్ని సంస్థలకు వర్తిస్తుంది. ఏటీఎంలో నగదు విత్డ్రా విషయంలో హెచ్డీఎఫ్సీ పలు మార్పులు చేసింది. ఇకపై యూపీఐ ద్వారా చేసే విత్డ్రాలను కూడా సాధారణ విత్డ్రాగానే పరిగణించనుంది. ఉచిత లావాదేవీల పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి 23 రూపాయలతో పాటు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు రోజువారీ ఏటీఎం నగదు విత్డ్రా పరిమితుల్ని సవరించింది. ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై నగదు విత్డ్రా పరిమితిని 50% మేర తగ్గించింది. రైల్వే టికెట్ కాన్సిలేషన్ విషయంలో కూడా నూతన నిబంధనలు అమల్లోకొచ్చాయి. రైలు బయలుదేరడానికి 24 నుంచి 8 గంటల మధ్య టికెట్టు రద్దు చేసుకుంటే 50% మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగిస్తారు. 70 నుంచి 24 గంటల మధ్య టికెట్లు రద్దు చేసుకుంటే 25% మొత్తాన్ని మినహాయించుకుంటారు.